సరే, ఇవాళ ప్రధాన అంశాల్లో తాజాగా జరిగినటువంటి టీడీపీ ఆవిర్భావ సభలో పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం, టీడీపీకి కార్యకర్తలే బలం, అది ఇది అని చెప్పడం. సార్, ఈ సందర్భంగా మీరే చెప్పిన జోక్ గుర్తొచ్చింది. కార్యకర్తలకు పెద్దపీట ఏంటంటే కావాల్సిన వాళ్ళకి పేటేసి కావాల్సిన వాళ్ళకి డైనింగ్ టేబుల్ మీద పెడతారు అన్నట్టుగా. సో అసలు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? అంతా కుబేరులే కదా పార్టీలో అనేటువంటిది ఒక చర్చ సార్. ఈ సందర్భంగా మంత్రుల్లో చాలామంది కుబేరులు అనేటువంటిది ఏదో ఎలక్షన్ అఫిడవిట్లోనే చాలా పేర్కొన్నటువంటి విషయం. ఇంకా నేర చరిత్రలు ఉన్నారని. ఇక కార్యకర్తలు అసలు క్రికెట్లో 11th ప్లేయర్ లాగా, అలాగే కూరలో కరివేపాకు లాగా ఉంటారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది సార్. దీని మీద మీ విశ్లేషణ? శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్తారు కదా, వెల్నోన్ ఇది, తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరై అని చెప్పని. సో ఏ పార్టీలోనైనా దాదాపుగా కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు కూలీలు లాంటి వాళ్ళే, అంతే. అయితే ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు ఒబ్బేయడం కోసం అని చెప్పని సభలో సమావేశాలు అలాంటివి జరిగినప్పుడు కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని. అయితే కార్యకర్తలకి పెద్దపీట వేసినటువంటి నాయకులు ఉన్నారు, పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అదేంటంటే పెద్దల ఫలహారం లాగా అధికారం అంతానేమో పెద్దల ఫలహారం అయిపోయింది. వాళ్ళకి ఏంటయ్యా చెప్పింది పెద్దపేట వేస్తామనంటే వాళ్ళకి సంక్షేమ నిధులు అనేటువంటి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి, తద్వారా వాళ్ళకి ఏదో కొన్ని సేవలు అందిస్తున్నట్టు ఆ సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవి ఇవి ఏకరవ పెట్టి ప్రభువులు కదా, ఇదిగో మీకు ఇవి చేసామని చెప్పి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఆ రకమైన సంక్షేమ కార్యక్రమాలు అవి ఇవి దానికోసం అని చెప్పని అదే పెద్ద ఘనకార్యంగా చెప్పుకోనక్కర్లేదు. దాదాపుగా కొంతమంది ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు, ముఖ్యంగా చెప్పాలంటే అసలు కుడి చేత్తో ఎడం చేత్తో కూడా తెలియదు అన్నట్టుగా ఏదున్నా సరే క్షణాల మీద సేవలు చేశారనేటువంటిది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ఉంది. తర్వాత తన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు ఉదారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇది ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఆవిర్భావ సందర్భంగా కదా ఇది జరిగింది, ఆవిర్భావ సభలో. ఆ విషయానికి వచ్చినట్టయితే పేదల కోసం అని చెప్పని అసలు పూర్తిగా తన మేనిఫెస్టోని ఏర్పాటు చేసి, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, కిలో బియ్యం 2 రూపాయల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అసలు కార్యకర్తలకి పెద్ద పీట వేసింది ఎవరు అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఆత్మవిమర్శ చేసుకుంటే కార్యకర్తలు లాంటి సగటు వ్యక్తులకి, మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి సైతం పెద్దపీట వేసి వాళ్ళని నాయకుల్ని చేసినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పాలి. ఆ రోజు మీరు ఒక్కసారి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన టికెట్లు ఎవరెవరికి ఇచ్చారో ఒకసారి తిరగేస్తే, ముఖ్యంగా ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ, లేదంటే అటు మన శ్రీకాకుళం, రాయలసీమలో కొన్ని సెగ్మెంట్స్ చూసుకుంటే అసలు వాళ్ళ కల్లో కూడా నేను రాజకీయాల్లోకి రాగలనా, నేను రాజకీయ నాయకుడిని అవగలనా అని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆ రోజున ఆయన పెద్దపీట వేశాడు. తదనంతర కాలంలో అలాంటి పార్టీ ఎవరి పాలైంది? అది పెద్దల పాలైంది, పేదల పాలు కాదు. కాబట్టి పెద్దపేట కాదు, పెద్ద పెద్ద సింహాసనాలు వేసి గౌరవిస్తుంది ఎవరిని అంటే ఉన్న ఆస్తులను ఇంకా 10కి 20 పెంచుకోండి అనేటువంటి రీతిలో అంత పెద్ద భారతదేశంలోనే ఆశ్చర్యపోయేటువంటి రీతిలో సంపన్నులకి పెద్దపీట వేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. ఇది సంపన్నుల పార్టీ. పేదలకి ఒకసారి నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తాను. దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ పార్టీ అభిమానులు కానీ, లేదా సాక్షాత్తు దాన్ని స్టేట్మెంట్ని ఆస్వాదించి సపోర్ట్ కొట్టేవాళ్ళు కానీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటంటే నిజంగా కార్యకర్తలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ అనా ఇది అని చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముందు మంత్రుల సంగతికి వెళదాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారితో సహా, ఆయన కుమారుడితో సహా. సో ఈ 21 మందిలో ఏడీఆర్ నివేదిక ప్రకారంగా చూసుకున్నట్టయితే మొత్తం మంత్రుల్లో దాదాపు 6 మంది మిలియనీర్లు కూడా కాదు, బిలియనీర్లు. అంటే 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు 5గురు టీడీపీకి చెందినటువంటి వాళ్ళే. దేశంలోనే అత్యంత సంపన్నుల్లో వీళ్ళ లిస్టు కూడా ఉంది, ఇది ప్రజాప్రతినిధుల లిస్టులో. అంటే కూటమి క్యాబినెట్లో ఎక్కువగా టీడీపీ మంత్రులే ఉన్నారు కదా.
ఆ టీడీపీ మంత్రుల్లో ఆస్తులు అఫిడవిట్ ప్రకారం చెప్పేది. జనరల్గా అఫిడవిట్లు ఎట్లా ఉంటుందంటే ఈ బినామీలు కానీ అవన్నీ కూడా రావు కదా. అంటే నిజానికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే అఫిడవిట్లో ప్రజెంట్ చేసేది 100 రూపాయలు. అది లెక్క. ఆ రకంగానే చూసుకుందాం. ఆ అఫిడవిట్లో ఎన్నికల సమయంలో వీళ్ళు అఫిడవిట్లో ఫైల్ చేసినటువంటి ఆస్తుల వివరాలు చూసుకున్నట్లయితే సుమారు 900 కోట్లకు పైగా, అంటే దేశంలోనే అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రుల్లో ఒకరుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆస్తులేమో 300 కోట్లకు పైగా, రిచెస్ట్ మినిస్టర్స్ కింద వీళ్ళిద్దరూ కూడా రికార్డుకి ఎక్కారు. ఇక నెక్స్ట్ పొంగూరు నారాయణ గారు. పొంగూరు నారాయణ గారు ఆస్తులు అయితే 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య. ఇది ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేటు, ఈ నేపథ్యం అదంతా. ఇక పయ్యావుల కేశవ్ గారు ఆశ్చర్యం ఏంటంటే పయ్యావుల కేశవ్ గారు ఆస్తులు ఆయన మరి ఒక సాదాసీదాగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని చెప్తారు. మరి ఆయన నేపథ్యం మరి సరే పూర్తిగా నాకు తెలియదు, కానీ 100 కోట్ల మధ్య ఆయన ఆస్తులు ఉన్నాయి. ఏది అఫిడవిట్లో ఫైల్ చేసింది. అంతే తప్ప అధికారంలోకి వచ్చి సంపాదించాలంటే ఇక దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. ఇక కొల్లు రవీంద్ర గారి ఆస్తులు అయితే ఇవాళ 80 నుంచి 100 కోట్ల మధ్య ఉంది అనేటువంటిది తెలుస్తుందన్నమాట. అది అక్కడ. కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఆయన ఆస్తులు చూసుకున్నట్లయితే 50 కోట్ల నుంచి దాదాపు 80 కోట్ల మధ్య ఉంటుంది. అఫిడవిట్లో ఫైల్ చేసింది మాత్రం 30 నుంచి 50 కోట్లు అని చెప్తున్నారు. ఇక ఇటీవల తరచు మన ఒక వివాదాస్పద లేకపోతే సంచలన వార్తల్లోకి వచ్చేటువంటి అనగాని సత్యప్రసాద్ అని ఆయన ఉన్నారు. వారి ఆస్తులు చూసుకున్నట్లయితే అఫిడవిట్ ఎన్నికల్లో ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారంగా 40 నుంచి 60 కోట్ల మధ్య అని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు ఆయన 100 కోట్లు దాటిపోయారనేటువంటిది ప్రత్యర్థులు చెప్తున్నటువంటి మాట. గొట్టిపాటి రవికుమార్, ఈయన ఆస్తులు దాదాపుగా 50 నుంచి 100 కోట్లకు పైగా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు అంతకు మించి ఆయన ముందుకెళ్ళిపోయారనేది చెప్తున్నటువంటి మాట. ఇంకొక ఆయన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఈ రాంప్రసాద్ రెడ్డి గారు ఆస్తులు 100 కోట్లకు పై చిలుకే అని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అఫిడవిట్ అంటే బోండా ఉమామహేశ్వరరావు కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంకా మరింత ఇబ్బడిగా పెరిగిపోయాయి. చాలా చోట్ల అన్ని ఈ దందాలు, వ్యవహారాలు అనేవి వార్తలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే చాలామంది మంత్రులు 20 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య టీడీపీలో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు బిలియనీర్ మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక వాళ్ళలో 5 అయితేనేమో ఇక బిలియనీర్లు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. అంటే దేశంలోనే టాప్ రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని చెప్పాలి. అంత పెద్ద రిచెస్ట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నటువంటి పార్టీ. ఇక ఇదే ఏడీఆర్ ప్రకారంగా 96% టీడీపీ మంత్రుల మీద కేసులు కూడా ఉన్నాయి. ఘనత వహించినటువంటి ఈ పెద్దల మీద కేసులు సైతం ఉన్నాయి సుమా. సో కాబట్టి ఇక మళ్ళీ రెండోసారి పోటీ చేసిన ఎమ్మెల్యేల సంగతి తీసుకుంటే 92% మందికి ఆస్తులు ముబ్బడిగా పెరిగాయి ఇటీవల కాలంలో అనేది కూడా ఏడీఆర్ చెప్తున్నటువంటి మాట. సో ఈ బిలియనీర్ల ఆస్తుల స్థాయి టీడీపీలో 21 మందిలో 5 అత్యధికంగా శక్తివంతమైనటువంటి, ఆర్థికంగా శక్తివంతమైనటువంటి మంత్రులు అయినట్లయితే మిగతా వాళ్ళు కూడా నువ్వా నేనా అనేటువంటి పోటీలో రిచెస్ట్ క్యాబినెట్ మోడల్ అనమాట. వీళ్ళంతా కూడా వ్యాపారవేత్తలు, తర్వాత ఇంకా ఇతరత్ర వాళ్ళకి ఉన్నటువంటి ఇవన్నీ చూసుకుంటే మరి సాధారణ ప్రజల విషయానికి వద్దాం ఇప్పుడు కాస్త ఒక క్షణం. వాళ్ళ సంగతి అలా ఉంచి ఇంత పెద్ద స్థాయిలో ఇది పేదల కోసం ఒక లక్ష్యంతో పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ కేవలం సగటు కార్యకర్తల్ని నాయకుల్ని చేసినటువంటి పార్టీ ఈ రోజున అది పూర్తిగా రిచ్ పీపుల్ కూడా కాదండి, రిచెస్ట్ పీపుల్స్ పార్టీ కింద ఆవిర్భవించి కేవలం పదవులంటే వాళ్ళకు మాత్రమే తప్ప వాళ్ళ దగ్గర కనీసం మాత్రం ఒక సగటు వ్యక్తి వెళ్ళే పరిస్థితి లేనటువంటి విధంగా ఉన్నటువంటి పార్టీ. మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏందయ్యా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఈఎంఐలు, గ్యాస్ ధరలు, రోజువారీ ఖర్చులతో వాళ్ళు ఒకే పోరాడుతున్నారు. వీళ్ళేమో ఆస్తులు పెంచుకోవడం ఎలాగా, అక్కడ రిసార్ట్స్, ఇక్కడ రిసార్ట్స్, ఆ టూరిస్ట్, ఇంకో సబ్జెక్ట్లో కూడా వద్దాం, టూరిజం డెవలప్మెంట్ పేరుతో ఆ భూములు ఎలా వాల్చుకోవాలి, ఈ భూములు ఎలా వాల్చుకోవాలని వాళ్ళు ఇది అవుతుంటే పేద ప్రజలేమో ఈ విధంగా ఉన్నారు. అంటే ఒక రాష్ట్రాన్ని పాలించే మంత్రులేమో 100,000 కోట్ల రూపాయల ఆస్తులతో
వాళ్ళు అలరారుతూ ఉంటే ఇది యాజ్ పర్ ద అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ గురించి మాత్రమే మాట్లాడుతాను, నేను ఇది వేగ్గా ఆరోపణలు చేయట్లేదు. సో ఇది వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో పచ్చి నిజాలు అనమాట ఎన్నికల సమయంలో. మరి ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులుంటే రియల్గా వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి మొత్తం మంత్రులు 25 మందిలో, టీడీపీలో 21 మందిలో అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో కోర్టులో కనుక ప్రమాణ పత్రం తప్పుగా మరి చేసినట్టయితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వీళ్ళు ఉంటారు కదా సిఏలు, వాళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు, ఎలా ఫైల్ చేయాలి ఏంటి అనే దాంట్లో మరి బాగా పండిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారానే వీళ్ళు ఫైల్ చేస్తారు. ఇక ఎమ్మెల్యే 2024 ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విశ్లేషణ ఇది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్